ఎవరు ఏదో అంటున్నారని ఎందుకు ఆగిపోతున్నావు నువ్వు? నిందలేస్తారండి వెసిలి గారు, అవమానిస్తున్నారండి, తక్కువ చేసి మాట్లాడుతున్నారండి. మాట్లాడతారు, ప్రజలు ఉంటారు అలాగా. ఆ కాలంలో ఉన్నారు, ఈ కాలంలో ఉంటారు, ప్రభు వచ్చేదాకా ఉంటానే ఉంటారు. వాళ్ళని ఒక్కరు కూడా ఆపలేరు. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనుషుల్ని గురించి చెడ్డగా మాట్లాడుతున్నారనో, తక్కువ చేసి మాట్లాడుతున్నారనో, హీనపరుస్తున్నారనో నీ ప్రయాణం నువ్వు ఆపాల్సిన అవసరత లేదు. క్రైస్తవ జీవితం గురి లేని జీవితం కాదు. ప్రజలు నీ గురించి తక్కువగా మాట్లాడిన ఆగిపోతావా? ప్రపంచంలో చాలా మంది గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళందరూ కూడా ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొన్న వారే. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అన్న వాళ్లే చేసి చూపించారు. కారణం ఏంటో తెలుసా? నిందలు వారి ప్రయాణాన్ని ఏం చేయలేదు, ఆపలేదు. అట్టు పిమ్మట యేసయ్య బయలుదేరాడు. ప్రతికూలతల వెనుకకు లాగుతున్నా, అడుగడుగున ఆయన హీనపరిచే వాళ్ళున్నా, అడుగడుగున సాక్షాత్తు దేవుడి లోకానికి వచ్చాడని గుర్తించక ఆయన అవమానపరిచి గేలి చేసి హేళన చేసిన వాళ్ళున్నా. ఎంతమంది వెనుకకు లాగుతున్నారు కదా, తప్పుగా మాట్లాడుతున్నారు కదా, మరి నేను వెళ్తానులే అని యేసుప్రభు వెళ్ళిపోయారు. ఎక్కడికైతే నువ్వెందుకు ఆగిపోతున్నావు? మన జీవితాల్లో ఆ సమస్య అంత దగ్గరకు వచ్చేసినప్పుడు మామూలుగా అయితే మన గుండె ధైర్యము సరిపోదు. దేవుని సన్నిధి, ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ ఎన్కాంప్స్ అరౌండ్ ఆల్ దోస్ హూ ఫియర్ హిమ్. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆయన దూత నీకు కావలి ఉంటది. నీకు తెలుసాది? నువ్వు చీకట్లో ప్రయాణం చేస్తున్నా, నువ్వు ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా, నువ్వు నీ ఇంటిలో ఒకవేళ ఒంటరిగా ఉన్నా, ఎంత భయానకమైన పరిస్థితుల గుండా వెళ్తున్నా, యు హ్యావ్ the angels of God surrounding you. దేవుని దూతలు నిన్ను చుట్టుముట్టే మనకు సేవ చేయడానికి దేవుడు తన దూతల్ని ఏర్పాటు చేసి, ఎంత భాగ్యం అండి! రక్షింపబడిన విశ్వాసులకు సేవ చేయడానికి దేవుడు తన దూతల్ని ఏర్పాటు. నీ దేహము అనే దేవాలయంలో అపవిత్రమైనవి ఏమున్నా వాటిని నువ్వు బయటకు తీసుకురావాలి. బయటకు తీసుకొస్తున్నావా? అలాగే ఉంచుకుంటున్నావా? నేను ఒకటి చెప్తాను, దేవుని నిర్లక్ష్యం చేస్తే ఒక్కొక్క విగ్రహము లోపలికి వస్తుంది, ఒక్కొక్క పాపము లోపలికి వస్తుంది, ఒక్కొక్క అపవిత్రత లోపలికి వస్తుంది. దేవుడు లేకుండా అయిపోద్ది. దేవుని నిర్లక్ష్యం చేస్తే దేవుడు అక్కడ ఉండడు, దేవుని మహిమ అక్కడ ఉండదు, దేవుని జీవం అక్కడ ఉండదు. దేవుణ్ణి ఘనపరుస్తేనే దేవుడు ఆ స్థలములో ఉంటాడు. పాపమునకు చోటిచ్చారు ఆనాటి ప్రజలు. ఈనాటి దేవుని బిడ్డలుగా మనము దేవుని విసర్జించి అపవిత్రతకు చోటిచ్చామా? దేవుని నిర్లక్ష్యం చేస్తున్నామా? ఈ 2024 సంవత్సరంలో ఈ దేహము అనే దేవాలయములో దేవుని మహిమ కనబడాలి అంటే మన హృదయాంతరంగంలో ఉన్న దేవునికి ఇష్టమైనవన్నిటిని బయటకు పారద్రోలాలి. కనబడట్లేదా? దీపాన్ని వెలిగించు. దేవుని వాక్యమును దీపముగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించు. భయమును కలిగించేది ఈ లోకంలో ఒకడు ఉన్నాడు. ఎవడు వాడు? అపవాది. కష్టాన్ని ముందు పెట్టి, ఒక శోధనను ముందు పెట్టి మనల్ని భయపెడుతూ ఉంటాడు, మన సామర్థ్యాన్ని తగ్గిస్తూ ఉంటాడు, మనము చేయగలిగింది కూడా చేయలేకుండా చేస్తూ ఉంటాడు. అందుకే వాక్యంలో ఒక మాట ఉంది, శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోతే నువ్వేమైపోతావు? చేతకాని వాడు అయిపోతావు, చేతకాని దాని అయిపోతావు. నిన్ను వీక్ గా చేసేసి నిన్ను ఎందుకు పనికి రాకుండా చేయడమే సాతానుగాడి ధ్యేయం అయితే, నిన్ను పనికొచ్చే పాత్రగా చేసి అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా చేయటము దేవుని ఉద్దేశం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. ఏ విషయంలో అయితే నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో అయితే నువ్వు వీక్ అనుకుంటున్నావో, ఏ విషయంలో అయితే ఓడిపోతాను అనుకుంటున్నావో, ఏ విషయంలో నేను చేయలేను అనుకుంటున్నావో, ఇదిగో నా జీవితం అంతా అయిపోయింది అనుకుంటున్నావో, ఆ సంగతినే దేవుడు నీ జీవితంలో ఒక ఆశీర్వాదకరంగా, ఒక అద్భుతంగా మార్చబోతున్నాడు ఈ రోజు. హల్లెలూయా! నీ అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు.